ఇటీవల కాలంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుమారం రేపాయి. తెలంగాణ రాష్ట్రానికి నాశనం పట్టించింది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వాలేనని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. వీటిపై మనతో మాట్లాడడానికి బెక్కని నరసింహులు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అఖిల భారతీయ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు? ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా చంద్రబాబు నాయుడు పైన తీరని అన్యాయం చేశాడు తెలంగాణకు అని చెప్తున్నాడు. ఏం చెప్తారు? ఇప్పుడు ఆయనను మనం మహబూబ్ నగర్లో చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతోనే ఎంపీగా గెలిచిండు. తర్వాత ఆయన ఇదే మహబూబ్ నగర్ సభలో చంద్రబాబు నాయుడు గారి కంటే రాజశేఖర రెడ్డికి చంద్రబాబు నాయుడికి పోలిక, ఈయన మహానీయుడు, అద్భుతంగా పరిపాలన చేసిన శక్తివంతుడు, ఈయన ముందర రాజశేఖర రెడ్డి ఎంత అని విమర్శించుడు. ఆయన ఏంటంటే ఆయన నోరు ఎక్కడైనా మల్తది. నీవు పాలమూరుకు ఎంపీగా గెలిచి తెలంగాణ సాధించుకున్నావు. మరి పాలమూరుకి ఏం చేసినావు? నువ్వు చేసిందంతా ఉత్తర తెలంగాణకే చేసుకున్నావు. ఎక్కడైనా చూడండి మీరు, పాలమూరుని ఎందుకు తెస్తున్నాడు అంటే ముఖ్యమంత్రి ఇక్కడ మన జిల్లా వాసి ముఖ్యమంత్రి అయింది కాబట్టి మొదలు ఇక్కడ డిస్టర్బ్ చేద్దామని తప్ప ఆయనదేం లేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి లోలి పెడుతున్నాడు, ఇక్కడ ఈయన పెడుతున్నాడు. అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరిగితే పరిశ్రమలను స్థాపించడానికి వచ్చినటువంటి వాళ్ళు భయపడతారు. అందుకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నది అని వాళ్ళు రారు అని, అంతే నకరాలు ఇవి. ఆయన చేసేటివన్నీ కూడా ఏందయ్యా, ఆయన బిడ్డే ప్రశ్నలకు జవాబు ఇవ్వమని. చంద్రబాబు నాయుడు ఏం చేసిండు? విద్యనిచ్చిండు, ఆరోగ్యం ఇచ్చిండు, పరిశుభ్రత ఇచ్చిండు, అడవులు పెంచిండు, ప్రాజెక్టులకు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసిండు. ఆయన ముందల ఈయనెంత? ఎవడైనా ఒక్కరోజు కూడా కరోనాలో కూడా ఇంటికాడ రెస్ట్ తీసుకోలేదు చంద్రబాబు నాయుడు. నీవు 3 నెలలు 4 నెలలు వండుకొని మళ్ళీ ఏడాది అయినాక బయటకు వచ్చి అది లీడర్షిపా? నిరంతరం ప్రజలకు సేవ చేసేటోడు నిద్రపోకుండా పనిచేయాలి. పండుకునేటోడు కుబేరుడు ఎట్లయితాడు? బయట పనిచేయాలి. అంటే హైదరాబాదు డెవలప్మెంట్ కావడం కోసం తెలంగాణ వచ్చిన తర్వాతనే డెవలప్ అయింది, గతంలో ఏం జరగలేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఆయనకు నిజంగానే నీతి నిజాయితీ ధైర్యం ఉంటే ఏమన్నా ఒక మీటింగ్ పెట్టి హైదరాబాదు ఎప్పుడు డెవలప్మెంట్ అయిందని కూల్నాలు చేసేటోళ్ళని అడిగినా, ఒక రిక్షా పుల్లర్ని అడిగినా, ఇంకా విద్యావంతులు ఏమొద్దు, ఎవరిని అడిగినా కుంటోని గుడ్డోని అడిగినా చెప్తాడు. హైటెక్ సిటీ కానీ, లేక ముస్లింలకు హజ్భవన్ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి దాని మన సైబర్ సిటీ, ఆ విధంగా హైటెక్ సిటీ కాదు, సైబరాబాద్ అంటే బ్రిటిష్ కాలంలో సికింద్రాబాద్ కట్టిరు, చంద్రబాబు నాయుడు కాలంలో సైబరాబాద్ కట్టిరు, తానేష కాలంలో చార్మినార్ కట్టిరు. ఈయన కట్టింది, ఈయన ఫామ్ హౌస్ కట్టిండు. అంటే 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాల తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణలో ఉంది అంటే ఏం చెప్తారు? తెలంగాణలో ఉన్నందుకే నేను ఇక్కడికి వచ్చిన సోదరా. తెలంగాణలో తెలుగుదేశం ఉంది. స్వార్థపరులు అందరూ పార్టీకి గుడ్ బై చెప్పిపోయారు. నీవు అధికారంలో ఉన్ననాడు ఎక్కడైనా సభలు సమావేశాలు పడితే అరెస్ట్ చేయించిన మొగోడివి నీవు. ఒక మహిళామణికి మంత్రి పదవిలో స్థానం లేకుండా చేసినాడు. దళితుల పేరు చెప్పి ముఖ్యమంత్రి ఇస్తా అన్నావు. అలా తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తే మరి వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ఉన్న 2 ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చినావు, తెల్లారి ఉడవెక్కినావు. ఇప్పుడు 3 ఎకరాలు అన్నావు, ధరణి పెట్టి అందరి భూములు కబ్జా పెట్టినావు. నువ్వు చేసింది ఏం లేదు. అంటే రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తెలుగుదేశం పార్టీ కార్యాచరణ, ఆయన పాలమూరుకు వచ్చి ప్రగల్భాలు వలుకుతా అన్నాడు. ఆయన ప్రగల్భాలకు ప్రతివచనంగా మేము త్వరలో మహబూబ్ నగర్ ఆలంపూర్ నుంచి ప్రారంభిస్తాం. ఎందుకంటే ఈ ఆలంపూరు, ఐజా, గద్వాల్ ఇవన్నీ గతంలో గుల్బర్గాలు ఉన్నాయి. ఇప్పుడు
ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే కొడంగల్ గుల్బర్గలో ఉంది, ఇది రాయచూరులో ఉంది, అది గుల్బర్గలో ఉంది. అంటే మన ఆచారాలు కూడా విచిత్రంగా ఉన్నాయి. అందుకొరకు తప్పకుండా ఆయనకు బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని మేము కూడా తయారు చేస్తాం. సో ఇది రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ అయితే ముందుగా ప్రకటించామని చెప్తున్నారు. మరోవైపు కూడా హైదరాబాద్ కానీ రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత హైదరాబాద్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ కేవలము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తన ఫామ్ హౌస్ కట్టుకున్నాడే తప్ప తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, ఆర్టీవీ, మహబూబ్నగర్ జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.